అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? భూత వైద్యం. కొత్తపేటలో కాంతయ్య అనే అమాయకుడు ఉండేవాడు. అతను పల్లె పల్లెకు తిరిగి తినుబండారాలు అమ్ముకుంటూ జీవించేవాడు. కొత్తపేటకు పొరుగున ఉన్న పాతపేటలో చలపతి అనే మోసగాడు ఉండేవాడు. వాడు పెద్ద మనిషిలా చలామణి అయి కబుర్లు చెబుతూ గ్రామాలన్నీ తిరుగుతూ వీలు చిక్కినప్పుడల్లా ఎవరినో ఒకరిని మోసం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు కాంతయ్య కొత్త గొడుగు కొనటం వాడు చూశాడు. మర్నాడు చినుకులు పడుతూ ఉండగా వాడు కాంతయ్య ఇంటికి వచ్చి మళ్ళీ ఇస్తానని ఆ గొడుగు తీసుకుపోయి తిరిగి ఇవ్వలేదు. 10 రోజుల తరువాత చలపతి ఒంటరిగా కనిపించేసరికి కాంతయ్య నా గొడుగు ఏది అని అడిగాడు. కాంతయ్యకు దయ్యాలుంటాయని నమ్మకమే కాని అవి అంటే చచ్చే భయం కూడాను. ఈ సంగతి చలపతికి తెలుసు. ఆ రోజు నీ దగ్గర గొడుగు తీసుకున్నానన్న మాటే కాని దొప్పదోగుతూ ఇంటికి తడిసి వెళ్ళాను. కాంతయ్య, ఏం జరిగిందంటే ఊరి బయట మర్రి చెట్టు లేదు. అక్కడ ఒక దయ్యం నా ముందు దూకి గొడుగు లాకేసుకుంది. ఈ గొడుగు కాంతయ్యది. దీన్ని నువ్వు తీసుకుంటే వాడు ఊరుకోడు అన్నాను. వాడు నిన్ను ఏదైనా అంటే ఆ మాట ఈ చెట్టు తొర్రలో ఊదిపో, మిగిలినది నేను చూసుకుంటాను అని దయ్యం చెట్టు మీదకి ఎగిరిపోయింది. ఆ భయంతో నేను వారం రోజులు మంచం పట్టానంటే నమ్ము. ఇప్పుడిప్పుడే బయట తిరుగుతున్నాను. నన్ను ఏం చెయ్యమంటావో చెప్పు అన్నాడు చలపతి. దెయ్యం అనగానే గుండె జారిపోయి దెయ్యం లాక్కుంటే నేను మాత్రం ఏం చేసేవాణ్ణి అన్నాడు కాంతయ్య. కొత్తపేటలో భద్రయ్య అనే భూతవైద్యుడున్నాడు. కాంతయ్య మాటల సందర్భంలో భద్రయ్యతో తన గొడుగును దయ్యం కాజేసిన మాట చెప్పాడు. మనుషులకు దెయ్యం పడితే వదలగొట్టగలను కానీ నీ గొడుగును ఎలా తెచ్చి ఇవ్వగలను? ఏమైనా మర్రి చెట్టులో దయ్యం ఉన్న మాట నిజమైతే ఎప్పుడూ ఒకప్పుడు దాని భరతం పట్టకుండా ఉండను అన్నాడు భద్రయ్య. చలపతి అంటే భద్రయ్యకు చాలా కోపంగా ఉంది. ఎందుకంటే దయ్యాలు భూతాలు లేవని, భద్రయ్య లోకులను మోసపుచ్చుతున్నాడని చలపతి అక్కడక్కడా అన్నట్లు భద్రయ్య విని ఉన్నాడు. అవకాశం దొరికితే చలపతికి శాస్తి చెయ్యాలని భద్రయ్య ఉద్దేశ్యం. మరో వారం రోజుల తరువాత మిట్ట మధ్యాహ్నం వేళ కాంతయ్య తినుబండారాలు అమ్ముకుంటూ ఒక పల్లె నుంచి మరొక పల్లెకు నడిచిపోతూ ఉండగా ఒక మలుపులో హఠాత్తుగా అతనికి చలపతి ఎదురయ్యాడు. అతని చేతిలో గొడుగుంది. అది కాంతయ్య గొడుగే. కాంతయ్య ఆగి, ఇది నా గొడుగే కదూ అన్నాడు. అవును, నీదే అన్నాడు చలపతి. మరి దయ్యం లాక్కుపోయిందంటివి కదా అన్నాడు కాంతయ్య. చలపతి అతని కేసి గుడ్లురుముతూ చూసి, నేను ఎవరనుకున్నావు? చలపతి నుంచి గొడుగు లాక్కున్న దయ్యాన్ని అని ముందుకు నడిచాడు. కాంతయ్య వణికిపోతూ కాలి సత్తువ కొద్దీ పరుగు అందుకున్నాడు. కొద్ది దూరం పోయాడో లేదో అతను భద్రయ్యను ఢీకొన్నాడు. భద్రయ్య ఎక్కడో మంత్రాలు చదివి వస్తున్నాడు. ఏమిటి అలా వణికిపోతున్నావు అని భద్రయ్య కాంతయ్యను అడిగాడు. భద్రయ్య గారు, ఆ గొడుగు పట్టుకుపోతున్నది ఎవరనుకున్నారు? చలపతి కాదు, దెయ్యం. ఆ మాట అదే చెప్పింది అన్నాడు కాంతయ్య వగర్చుతూ. అదా సంగతి అంటూ భద్రయ్య మంచి వేపబెత్తం విరుచుకుని, ఏయ్ పిశాచి, అక్కడే ఆగు అని కేకేసి చలపతి కేసి పరిగెత్తాడు. చలపతి వెనక్కి తిరిగి చూసి ప్రమాదం గ్రహించి పరిగెత్తసాగాడు. అది దెయ్యం, పట్టుకోండి, పారిపోనివ్వకండి అంటూ భద్రయ్య కేకలు పెట్టేసరికి పొలాలలో ఉన్న మనుషులు వచ్చి చలపతిని పట్టుకున్నారు. ఇంతలో భద్రయ్య వచ్చి చలపతిని బెత్తంతో బాదుతూ, భద్రయ్య దెయ్యాలను ఏం చేస్తాడో తెలుసా? ఏ చెట్టు తోరలోనో పడి ఉండక నీకు గొడుగు కావలసి వచ్చిందా అన్నాడు. చలపతి కాంతయ్యకు గొడుగు ఇచ్చేస్తూ, నేను దయ్యాన్ని కాదు బాబోయ్, చలపతినే, నన్ను వదిలిపెట్టండి అని లబలబలాడాడు.
ఏది దెయ్యమో ఎవరు మనిషో నాకు నువ్వు చెబుతావా? నీ వేషాలు నా దగ్గరనా? నిన్ను మారణహోమం చేస్తాను. హాం హ్రీం ఫట్ అంటూ చలపతిని చావబాది వదిలిపెట్టాడు భద్రయ్య. బ్రతుకు జీవుడా అని చలపతి తిరిగి చూడకుండా పారిపోయాడు. ఇక పోదాం పద కాంతయ్య, ఆ దెయ్యం మళ్ళీ ఈ జన్మలో నీ జోలికి రాదు అన్నాడు భద్రయ్య. తాను దెయ్యం దగ్గర నుంచి భద్రయ్య సహాయంతో గొడుగు ఎలా సంపాదించుకున్నది చలపతికి చెబుదామని కాంతయ్య అనుకున్నాడు. కానీ అతనికి మళ్ళీ చలపతి కనిపించలేదు. విన్నారు కదా. రేపు మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తాను.